హలో ఫ్రెండ్స్. మనందరి ముందుకైతే మళ్ళీ ఒక న్యూస్ అయితే వచ్చేసిందనమాట. ఇది ఒక విధంగా న్యూస్ అని చెప్పుకోకూడదు. ఇది ఒక విధంగా మనం చెప్పుకున్నట్లయితే సాయం అనైతే చెప్పుకోవచ్చనమాట. సో, ఈ న్యూస్ గతంలోను గూడా జరిగింది. కరోనా టైంలో చూసుకున్నట్లయితే అంటే మాక్సిమం ఇది అందరికి తెలిసిన న్యూస్ అనమాట. మళ్ళీ ఇంకొకసారైతే ప్రూవ్ చేసుకున్నాడు. నాలో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని. ఇతను ఎవరో కాదు మన 'సోనూ సూద్.' తెలుసు కదా! కరోనా టైంలోనైతే అతని ఆస్తులు మరీ అమ్మి ఎంతో మందికైతే సాయం చేయడం అయితే జరిగిందనమాట. సో, గతంలోను గూడా ఎంతోమంది రైతులకు అదే విధంగా ప్రభుత్వాలకి మనీ డొనేట్ చేయడం గాని, ఇంకా ఎక్సెట్రాలోనైతే చాలా విధంగా అయితే పాల్గొన్నాడనమాట. ఇప్పుడు గూడా అదే విధంగా మనసైతే చాటుకున్నాడు. ఏ విధంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైతే 4 అంబులెన్స్‌లయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది చాలా అంటే గతంలోను గూడా ఇది చేశారు గనుక ఆశ్చర్యపోనవసరం అయితే లేదనమాట. అతను ఒక విధంగా చెప్పడం అయితే జరిగింది. అంటే అంబులెన్స్ కాస్ట్ ఎంతుంటుంది అనే విధంగా మీడియా అడిగితే గొట కాస్ట్‌దేముంది మన మనసు ఎంత మంచిదైతే ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు మన విధంగా చేశామని చిన్న రెస్పాన్స్ ఇస్తే చాలు. అదే ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే నాకు 1000 దీవెనల కింద సమానం అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. అంటే ఇక్కడ మనీ కాస్ట్ కాదు. అందరి అవతల వాళ్ళ ఆనందం మన ఆశీర్వాదం కింద మార్చుకోవాలి అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో, తర్వాత చూసుకున్నట్లయితే ఇవి మీరు ఫ్యూచర్‌లోని ఇవి మొత్తాన్ని గూడా రాజకీయాలకి ఏమైనా వాడుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా కూడా లేదు అని చెప్పారనమాట. సో, నేను జస్ట్ ఒక కామన్ మ్యాన్‌గా ఒక నార్మల్ పీపుల్ గాని నార్మల్ ప్రజలందరిలోనే కలిసి ఉండాలని అనుకుంటున్నాను తప్పితే రాజకీయాల మార్గంలోకి వెళ్ళే ఉద్దేశ్యం అయితే నాకు లేదు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో, ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కూడా జరిగింది కరోనా టైంలో అనేది నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేక బస్సులు ఎక్కడికక్కడికి రాష్ట్రాలకి బంద్ చేస్తే సెపరేట్ బస్సులు, సెపరేట్ ట్రైన్స్ వేసి మరీ వాళ్ళని తీసుకొచ్చారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే ఇతనికైతే. మన ప్రపంచంలో చూసుకున్నట్లయితే 'రతన్ టాటా' అదే విధంగా 'సోనూ సూద్' ఇంకా ఎక్సెట్రా మందైతే ఎన్నో మంచి మంచి వ్యక్తి అయితే ఉన్నారనమాట. వాళ్ళు సంపాదించిన దాంట్లోనే దగ్గర దగ్గర సగానికి సగం గూడా ప్రజలందరికీ ఖర్చు పెట్టారనమాట. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే 'సోనూ సూద్' గూడా ఎంతో గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇతని పేరు గూడా చెప్పనప్పటికి ఇతను గూడా ఫ్యూచర్‌లోని ఒక గొప్ప స్థాయికి వెళ్తాడు అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. అనుకోకుండా గాని ఇతను గాని రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా కూడా ఓట్లు కుమ్మరించడంలో ఎటువంటి సందేహం లేదనమాట. అలాంటి పొజిషన్‌లోనైతే ఈరోజు మన 'సోనూ సూద్' అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో, ఇది ఫస్ట్ టైమ్ కాదు. భవిష్యత్తులో గూడా ఇలాంటి మంచి పనులైతే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ చెప్తున్నాను భయ్యా. అంటే మా ఏపీ ప్రజల తరపున మొత్తం గూడా థాంక్ యూ చెప్తున్నాను. ఫస్ట్ హోము నాకు బాలీవుడ్ అయితే సెకండ్ హోమ్ మెయిన్ ఎక్కువగా టాలీవుడ్డే అని మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మన తెలుగు ప్రజలకి 'సోనూ సూద్' ఏ విధంగా అండగా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. ఏదైనా సాయం కావాలి అంటే ఏమాత్రం నిస్సందేహంగా కూడా నన్ను అడగొచ్చు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.